కలిగిన మా గొప్ప దైవానికి కొందరు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుతుండగా సమయోచితమైన జ్ఞాన దయచేయమని నీ ప్రియకుముడు మా లోకరక్షకుడు యేసుక్రీస్తుని మరుచున్నాం తండ్రి, ఆమె. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. నిజ దేవుణ్ణి నిరూపించిన నిజ భక్తులు ఎవరు? నిజ దేవుణ్ణి నిరూపించిన నిజమైన భక్తులు ఎవరు అనే ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, అలనాటి భక్తులు ఎంతోమంది మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉన్నారు. ఈనాటి భక్తులుగా కనపడేది ఎవరంటే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు భక్తులుగా కనబడుతున్నారు. అలనాటి భక్తుల గురించి ఆలోచిస్తే వాళ్ళు నిజమైన దేవుడు ఎవరనేది వాళ్ళు నిరూపించగలిగారు. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. నిజంగా మనం నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని నిరూపించగలుగుతున్నామా? దేవుణ్ణే నమ్ముకోలేని పరిస్థితిలో ఉన్న ఈ కాలంలో, అవసరాలకి దేవుణ్ణి నమ్ముకుంటున్న ఈ కాలంలో నిజమైన దేవుడు ఏనే అని నిరూపించగలిగే అంత జ్ఞానాన్ని ఈరోజు క్రైస్తవులు నేర్చుకోగలుగుతున్నారా? ఒకనాటి భక్తులు, అలనాటి భక్తులు నిజంగా ఆ దేవుని గురించి ఉన్నతమైన దేవుడు ఏనే అని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈరోజు ఆ దేవుని నమ్ముకున్న మనము ఆ దేవుడి పేరు మీద మనుషులకు భయపడి దేవుణ్ణే వదిలిపెట్టిపోయే పరిస్థితిలో ఈరోజు మనకి క్రైస్తవులు కనబడుతున్నారు. దళిత క్రైస్తవులకి రాయితీ లేదని, లేదా నువ్వు దేవుని నమ్ముకుంటే ప్రభుత్వం తరపున నీకు రేషన్కి సంబంధించినవి సరుకులు ఏవి కూడా రావని చెప్పినప్పుడు, లేదా నీకు వస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో అది కూడా బంద్ అయిపోద్ది, నీవు క్రీస్తుని వదిలిపెట్టకపోతే వీటన్నిటికీ దూరం అయిపోతాయి అని మనుషులను భయపెట్టినప్పుడు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు మనకి కనబడుతున్నారు. కానీ అలనాటి మనుషులు నిజమైన దేవుడు ఎవరు అని తమ ప్రాణాల మీదకి వచ్చినా కానీ నిరూపించి నిలబడిన భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం సందర్భంలో అక్కడేం రాస్తున్నాడు చూడండి. దానియేలు గారు 3వ అధ్యాయము 1 నుంచి, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశములోని తూరాయను మైదానములో దాన్ని నిలబెట్టించాను. అది 6 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాధికారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సమస్తాధిపతులను, ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు ఆ రాజు ఒక నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకు దూతలను పంపాడు. ఈ నెబుకద్నెజరు కాలంలో ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెరలోనికి పోయారు. చెరగొనుకొని పోయాడు కదండి. ఈ ఇశ్రాయేలీయులందరినీ దేవుడు నెబుకద్నెజరుకు అప్పగించాడు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, మనం ఇటు చూడాలి, ఇటు ఆలోచించాలి. ఒక బంగారు ఒక విగ్రహాన్ని ఒక ప్రతిమని చేయించి
దానిని నిలవబెట్టి తన దగ్గరున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో ఈ యొక్క దేవదూతను ప్రతివాడు సాష్టాంగపడి ఏం చేయాలి? నమస్కరించాలి. ఎవరైతే నమస్కరించరో వాళ్ళని ఏం చేయాలి? అగ్నిగుండములో పడబోయాడు అని ఒక శాసనాన్ని తీసుకొచ్చిండు. అలాంటప్పుడు ఈ ఇశ్రాయేలులు నిజ దేవుణ్ణి నిరూపించాలా అంటే దేవుడికి భయపడాలా, మనుషులకు భయపడి ఆ ప్రతిమకి మొక్కాలా? ఇక్కడ అన్నాడు 9వ వచనంలో ఒకసారి చూద్దాం. 9వ వచనంలో కాదు 7వ వచనం చూద్దాం. సకల జనులకు బాక, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియో, సకల యుధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులు దేశస్థులను ఆయా భాషల మాట్లాడువారు సాగిలపడి రాజాకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేశారంట. ఏమండి, నిజంగా అతను చేయించిన ఒక బంగారు ప్రతిమను ప్రతి మనిషి సాగిలపడి నమస్కారం చేశారు. ఆ సమయంలో ఇశ్రాయేలులు దైవజనులుగా ఒక ముగ్గురు కనపడతారు. వాళ్ళు ఎవరండి? షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. వీరు మాత్రం ఏమండి ఆ ప్రతిమానికి మొక్కట్లేదండి. ఏమండి అలా మొక్కనప్పుడు అలా అడగరా? నిజమైన దేవుని నమ్ముకున్న వీళ్ళని ఏమండి ఒక రాజు పెట్టిన శాసనానికి భయపడి ఏమండి ఆ రాజు చేయించిన ప్రతిమాని కనుక వీళ్ళు మొక్కి సాగిల పడితే ఏమండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ వాళ్ళు ఏమండి రాజుకు భయపడ్డారా? ఏమని చెప్పిండు రాజు? శాసనంలో ఏమని చెప్పిండు కిందకు వచ్చేసరికి? ఏమండి చూద్దాం సార్. 10వ వచనం. రాజా తాము ఒక కట్టడాన్ని నియమించిరి. ఏమంటే పాకాను, పిల్లగ్రోవిని, పెద్ద వీణను, విపించకము, సుపోనియను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపాడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెనని సాగిలపాడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో. చూసారండి, ఎవడైతే ఈ ప్రతిమానికి సాగిలపాడి నమస్కరించరో వాడిని మండుతున్న వేడిమి గల అగ్నిగుండంలో ఏం చేస్తున్నట్టున్నాడు? పడేస్తానంటాడు. ఏమండి ఈ యొక్క శాసనమైన మాట ఏమండి రాజ్యం మొత్తం మీదకి వెళ్ళిపోయింది కదండి. వెళ్ళినప్పుడు వీళ్ళకి భయపడాలా లేదా? వీళ్ళు ఎవరు? షడ్రకు, మెషకు, అబెద్నెగోలు భయపడి వామో నేను కనుక నిజంగా ఆ విగ్రహానికి భయపడకపోతే దానికి సాగిలపడిపోతే మమ్మల్ని దేశపై ఆ అగ్నిగుండంలో పడేస్తే మేము కాలి చచ్చిపోతాం కదా అని భయపడ్డారా? భయపడలేదు. అది ఎలాంటి మంటైనా కానీ ఎలాంటి శాసనమైనా కానీ మా ప్రాణాలు పోయినా బాధ లేదు. కానీ మేము మొక్కమంటే మొక్కమని నిజంగా ఆ దేవుణ్ణి నిరూపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ షడ్రకు, మెషకు, అబెద్నెగోలు కనపడుతున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు కాదు, ఆయన ఒక విదేశీ వాడు, విదేశీ బైబిల్ అని, విదేశీ మత పుస్తకం అని చెబుతున్నప్పుడు మనం నిలబడి నిరూపించగలుగుతున్నామా? ఈరోజు అలా నిరూపించలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. కానీ ఆ రోజు చూడండి ఏం జరిగిందో ఒకసారి. అదే 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. 16 నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకును, మెషకును, అబెద్నెగోలును రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనున్న చింత మాకు లేదు. నీకు ఏదో ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన ఆ బాధ మాకు లేదు. నువ్వు నిలబెట్టిన ఆ ప్రతిమకి
నమస్కరించలేదు కాబట్టి నువ్వు ఎందుకు నమస్కరించలేదని వాళ్ళు అడిగినప్పుడు ఏమండి నీకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదని చెబుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని వల్లరా ఏమండి వాళ్ళకున్న ధైర్యం చూడండి. ఆనాటి భక్తులకు ఈరోజు నిజంగా మనకి ఆ భక్తి ఆ భయం ఉందా? నిరూపించగలిగే అంత భయం భక్తి ఉందా అండి? కానీ చూడండి ఏమంటాడు, ఇంకా ఉన్నాడు 17వ వచనం, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఆయన నిజంగా ఎంత సమర్థుడు అంటే ఈ అగ్ని ఆయనకు ఒక లెక్క కాదు. ఈ అగ్ని లేచినంత మాత్రాన మేము భయపడి ఆ యొక్క ప్రతిమకి మేము మొక్కుతాం అనుకుంటున్నావా? మేము మొక్కము. ఆయన ఎంత సమర్థుడు అంటే ఒకనాడు ఐగుప్తులో నుంచి నడిపిస్తున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు దీనిలోంచి తప్పిలాడండి. ఎర్ర సముద్రాన్ని ఏమండి 2 పాయలుగా చేసి అందులో నుంచి ఇశ్రాయేలు నడిచినప్పుడు ఈ యొక్క అగ్నిగుండం ఏ పాటిదండి దేవునికి? ప్రియమైన దేవుని వల్ల అంటే వాళ్ళకి ఆ మాటలన్నీ గుర్తున్నవి. అందుకనే మా దేవుడు సమర్థుడు అని చెబుతూ ఇంకేమంటున్నారు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షించపోయినాను రాజా నీ దేవతలను మేము పూజించమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము. తెలుసుకో, నువ్వు ఒకసారి నువ్వేదో ఒక విగ్రహాన్ని పెట్టావని, నీకేదో అధికారం ఉందని, నువ్వేదో రాజు అని, మేమేదో మీ కింద బానిసలమని నువ్వు పెట్టిన ప్రతిమకి మేమెందుకు నమస్కారం చేయాలని అడుగుతున్నాడంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో ఆలోచించండి. అలనాటి భక్తులు నిజంగా నిరూపించారండి. చూడండి కిందకి ఒకసారి చూద్దాం. ఏమండి 28వ వచనం చూద్దాం. 28 3వ అధ్యాయం 28 దానియేలు గ్రంథము. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోయు వీరు దేవుడు పూజనీయుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అర్పించి రాజు యొక్క ఆజ్ఞను చూశారండి. ఏమండి వాళ్ళు మేము నువ్వు చేసిన ప్రతిమకు మొక్కం అన్నప్పుడు రాజు ఏం చేసిండు? 2 అంతులుగా చేసిండు. ఏమండి ఇప్పుడు మన ఎండాకాలంలో ఎట్లా ఉందండి? ఎండలు ఎంత విపరీతంగా కొడుతున్నాయో దానికి డబలు మనం మేలో చూసాం, మే నెలలో కదండి. అలాగనే మండుతున్న అగ్ని అది మామూలు వేడిగా ఉంటే దాన్ని 2 అంతులుగా చేసి వీళ్ళని ఏం చేసిండు? బంధించి తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో పడేసిండు. పడేసినప్పుడు వాళ్ళు కాలిపోయారండి? కాలలేదు. అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం, మా దేవుడు కాపాడుతాడనే ఒక విశ్వాసం నమ్మకం అండి. వాళ్ళని కట్టేసేంత వరకు, వాళ్ళని బంధించి తీసుకుపోయి అందులేసేంత వరకు వాళ్ళకి సమయం ఉందండి. ఆ సమయం లేని వాళ్ళు ఏమండి మొక్కొచ్చు కదండి అవసరమైతే ఆ దేవతకి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మొరక్కలేదు. అందుకనే కింద పోయేసరికి ఏమంటున్నాడు చూడండి 29లో, కాగా నేనొక శాసనమును నేనొకటి నియమించుచున్నాను. ఏదంటే రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ షడ్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుణ్ణి ఎవడైతే దూషిస్తాడో వాడు తుత్తునిలిగా చేయబడునని ఒక ప్రకటన అనేది వచ్చింది. చూసారండి, అంతకు ముందేమో ఒక దేవతను ఒక ప్రతిమను చేయించి దానిని మొక్కని ప్రతి వాడిని అగ్నిగుండంలో పడేసి కాల్చి చంపేస్తామని చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞకి భయపడకుండా నిలబడి వాటికి మొక్కుకోకుండా సాగిల పడకుండా ఉండి నిజ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు వేసినా పర్వాలేదని అందులోకి పోయిన తర్వాత కూడా
దేవుడు నిజంగా వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టి, వాళ్ళని కాపాడాడు కాబట్టి, వాళ్ళు ఆ అగ్నిగుండంలోంచి బయటకు వచ్చిన తర్వాతకి రాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ అగ్నిగుండము ఏమంటే రెండంతులు చేసినా కానీ వీళ్ళని కాల్చలేకపోయేది, వాళ్ళ తల మీద ఉన్న ఎంటిక కూడా కాలలేదు, వాళ్ళ యొక్క శరీరం కూడా కాలిపోయినట్టుగా వాసన కూడా రాలేదని ఆశ్చర్యపోయి, వీళ్ళు నమ్ముకున్న దేవుడే, షడ్రకు మెషకు అబెద్నెగోలు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయనని కనుక ఎవరైతే మొక్కలేదో వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టున్నాడు, తుత్తునిలిగా చేసేస్తున్నట్టున్నాడు. అంటే నిజ దేవుడిని ఏం చేశారో వాళ్ళు నిరూపించారు. నా దేవుడే, నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన రక్షించగల సమర్థుడు. ఏమన్నా నిజంగా మనకు వస్తున్న కష్టాల నుండి మన దేవుడు రక్షించలేవడా? రక్షిస్తాడండి. మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ, ఏమండి దేవుని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పెట్టట్లేదండి, మతోన్మాదులు ఇబ్బంది పెడుతున్నారు. ఏమండి నిజంగా దేవుణ్ణి నమ్మని నాస్తికులు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ధైర్యం చేసి యేసుక్రీస్తే లోకరక్షకుడు, ఏమండి మరి యెహోవా దేవుడే నిజమైన తండ్రి, ఆయనే మనల్ని కన్నాడు, ఆయన ద్వారా తన కుమారుని భూమి మీదకి పంపించి మనకు రక్షణ కలిగిస్తున్నాడని నిరూపించగలుగుతున్నామా మనం? ఈరోజు నిరూపించలేని పరిస్థితి. చూడండి ఒకసారి అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మరొక భక్తుడు కనపడుతున్నాడు మనకి. దానియేలు గ్రంథము ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. రాజాకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాధిపతులు అందరూ కూడి రాజొక్క ఖండితమైన చట్టమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు ఒక ఆలోచన చేసిరి. ఎట్లంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహము గోనలో పడద్రోయబడును అని ఒక శాసనం బయలుదేరింది. ఎవరున్న కాలంలో? దానియేలు గారి కాలంలో. నిజంగా ఏమంటే దానియేలు గారు నిజంగా ఎంత నీతిమంతుడంటే, ఎంత భక్తిపరుడంటే, నిజంగా ఆయన కాలంలో, ఆయన ఉన్న జీవితంలో ఏమండి వాళ్ళ దగ్గరున్న ఏమండి సేనాధిపతులు కానీ సంస్థాధిపతులు కానీ వాళ్ళ ఎవరి దృష్టికి కూడా ఆయన ఏమండి ఒక తప్పు చేసిన వాడిగా కనపడట్లేదు, ఎంతో నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అలా కనపడేసరికి రాజు ఏమండి దానియేలు గారిని బాగా నమ్మిండండి. అలా నమ్ముకున్నది దేనికి కారణం అని వీళ్ళు ఆలోచిస్తే దానియేలు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి ప్రతి ఉదయము సాయంత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు, విన్నపాలు చేసుకుంటున్నాడు. అంటే దేవుని నమ్ముకొని యథార్థంగా బతుకుతున్న ఇతనిని వాళ్ళు చూసి ఇతని యథార్థతను ఏం చేయాలనుకున్నారు? పాడు చేయాలనుకున్నారు. ఈరోజు క్రైస్తవులైన మనల్ని మనం చేస్తున్న యథార్థ భక్తిని చూసి పాడు చేయటానికే ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తాగుడు మరి బంద్ చేయాలి, వ్యభిచారం బంద్ చేయాలి, ఏమండి పాను గుట్టక ఇంకా దీనికి సంబంధించిన వీటన్నిటిని బంద్ చేసి దేవుడిని నమ్ముకొని నీతిగా బ్రతకాలి అని చెబితే లోకానికి ఈరోజు నచ్చుతుందా అంటే నచ్చట్లేదు. ఆ రోజు ఏమండి దానియేలు గారు ఉన్న ఆ భక్తిని చూసి వాళ్ళు నచ్చక ఒక శాసనాన్ని ఏం చేశారు? సాటింపజేశారు. ఏంటి అంటే ఎవరైనా కానీ మానవుడికి కానీ దేవుని కానీ మొక్కటం కానీ ప్రార్థన చేయడం కానీ విజ్ఞాపన కానీ ఎవరైనా చేస్తే వాళ్ళని తక్షణమే తీసుకు ఏం చేయాలి? సింహాల గృహలో పడేయాలి. నిజంగా ఈ యొక్క శాసనం దానియేలు గారు వినలేదండి? విన్నాడు. విన్నా కానీ భయపడిందా? భయపడలేదు. భయపడకుండా దేవునికి ఏం చేశాడు? చూడండి అక్కడే ఉంటుంది 10వ వచనం 9-10 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 9-10. కాగా రాజాకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి గదిపైకి
కిటికీలు తీసి యెరూషలేము తట్టు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయుట ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా సమస్యమును వచ్చి శాసన విషయమై బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదని ఎవడైనా చేసిన యెడల వాడు సింహాల గృహలలో పడువేయబడినని నీవు ఆజ్ఞ ఇలా చాలని ప్రియమైన దేవుని వల్ల. ఏమండి కొంతమంది మనుషులు ఏమండి ఈ దానియేలు గారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్న ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వస్తున్న సమయంలో ఏమండి ఈ దానియేలు గారి దగ్గర కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు బతిలాడుకు నువ్వు ప్రార్థన చేయమాకు, నువ్వు దేవుణ్ణి మనవ చేయమాకు, వేడుకోమాకు అని బతిమాడుకుంటారు. ఎందుకు తెలుసా? ఒక శాసనం అనేది రాజు చేశాడు కదా, ఎవరైతే 30 దినాల దాకా వాళ్ళ యొక్క దేవుడికి కానీ మనుషులు కానీ విన్నపాలు ప్రార్థనలు చేస్తే వాళ్ళని తక్షణమే తీసిపోయి ఏమండి సింహం యొక్క గృహంలో వేస్తే నీ పరిస్థితి ఏమైపోద్దని బతిమాలాడుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళకి భయపడిందా? రాజు శాసనానికి భయపడలేదు. సింహాల గృహలో ఆ సింహాలకి భయపడలేదండి. ధైర్యముతో దేవునికి ప్రార్థన చేసుకుంటూ బతికాడు. ఈరోజు నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం ఆ దేవునికి. ఎవరైనా బెదిరించినప్పుడు మీరు నమ్ముకునే దేవుడు కరెక్ట్ కాదు, మీరు నమ్ముకునే దేవుడు సరి అయినవాడు కాదు, బైబిల్ సరి అయినది కాదు అన్నప్పుడు మనం నిజంగా నిలబడి ఆ దేవుడిని నిరూపించగలుగుతున్నామా అంటే అలా నిరూపించలేని పరిస్థితి. కానీ దానియేలు గారు అలా చేస్తున్న సమయంలో వాళ్ళు నిజంగా ఆ యొక్క శాసనాన్ని బట్టి దానియేలు గారిని బంధించి తీసిపోయి ఎక్కడేశారు తెలుసా? సింహపు గోణలో పడేశారు. ఆ గృహలో పడేసినప్పుడు ఆ మోతేసినప్పుడు ఏమండి దానియేలు భయపడలా. కానీ అక్కడికి వచ్చి ఎవరు కాపాడారు? దేవుడు ఒక దేవదూతను పంపించి సింహపు నోలను ఏం చేసిండు? మూసి పడేసిండు. ఈరోజు మనల్ని వాగుతున్న ప్రతి వాడిని దేవుడు నోరు మూయించరా? మూయిస్తాడు. అంటే నువ్వు నిజంగా నీవు దేవుడి మీద నమ్మకం ఉంటే నిన్ను ఎవడైతే తిట్టినా కానీ ఎవడైతే నిన్ను దూషించినా కానీ వారి యొక్క నోరును దేవుడు ఏం చేస్తాడు? మూసి పడేస్తాడు. అంత నమ్మకం మనకి ఉండాలి అండి. అప్పుడు ఏమంటున్నాడండి చూడండి, ఒకసారి గృహంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు తరబడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నీవు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాడండి. అన్నప్పుడు ఆయన అంటుండే దానియేలు గారు, అందుకు దానియేలు, రాజా నువ్వు చిరకాలం జీవించును కాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్నాడు. చూసారండి దానియేలు గారు ఆ శాసనానికి భయపడి కనుక ఏమండి దేవునికి కనుక ప్రార్థన చేయకుండా ఉంటే అతనిలో యథార్థత కనపడదు. కానీ ఆ శాసనానికి భయపడకోకుండా యథార్థతో హృదయముతో దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి ఆ గృహములో నుంచి ఏం చేసిండు? అతన్ని కాపాడిండు. ఏమంటే ఎవరైతే శాసనం చేశారో వాళ్ళని చేసే సింహం గృహంలో వేస్తే ఏమైందండి? వాళ్ళని సింహం ఏం చేసింది? ఎముకలతో సహా కొరికి పాడేసి నవిలి తినేసిందండి. అంటే ప్రియమైన దేవుని వల్ల అక్కడ కూడా దానియేలు గారు ఏం చేసిండు? దేవుణ్ణి నిరూపించును. తన భక్తి వల్ల, తన భయము వల్ల ఇతను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని ఒక శాసనం బయలుదేరిపోయింది. ప్రియమైన దేవుని ఈరోజు కూడా మనం నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని నిరూపించగలిగే అంత భక్తి మనలో ఉందా అంటే లేదని చెప్పొచ్చు. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక. మనం ఎలా నిరూపించాలి అంటే
ఇక్కడ ఒక మాట పౌలు గారు రాస్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 19వ వచనం ముగిద్దామండి. ఇక ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విశదముగానే ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచాడు. దేని ద్వారా కంటే కింద చూస్తున్నాడా, ఆయన యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన యొక్క నిత్యమైన శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల వల్ల ఆలోచించడం వలన తేట పడుతున్నది. ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి దానిని చూసినప్పుడు దేవుడు ఎవరు అనేది బయలుపడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఈరోజు మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మనం ఏమని నిరూపించాలంటే ఈ ప్రకృతి నడుస్తుంది. ఏమండి, ప్రకృతి నడవాలన్నా, సూర్యుడు నడవాలన్నా, చంద్రుడు నడవాలన్నా దాని వెనకాల ఎవరు ఉండాలి? దేవుని శక్తి ఉండాలి. దేవుని శక్తి పనిచేయాలి. ఈరోజు సూర్యుడు ఉదయించి ఏమంటే తూర్పున ఉదయించి సాయంకాలం గారికి వచ్చేసరికి ఎక్కడ ఏమండి అస్తమిస్తున్నాడు? ఏమండి పడమట. అంటే ప్రేమ దేవుడు ఆ యొక్క సూర్యుడు నడిపించాలంటే శక్తి కావాలి కదండి. ఒక రైలు నడవాలంటే దానికి ఎవరు ఉండాలి? ఒక డ్రైవర్ ఉండాలి. ఏమండి ఒక పొడవ నడవాలంటే ఒక స్టీమర్ ఉండాలి. అలాగనే ఈ యొక్క ప్రకృతి అంతా నడవబడగలుగుతుందంటే దాని వెనకాల శక్తి దేవుడు అని మనం నిరూపించాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. చూద్దాం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు చూశారండి భూమి కప్పిస్తుంది, ఆయన కోపము సహింపలేని జనులు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం కింద ఉండకుండా నశించును అంటున్నారు. చూసారండి, నిజమైన దేవుడు ఏమంటే ఈ సృష్టి కలిగించిన దేవుడు ఎవరో బైబిల్లో రాయబడింది కాబట్టి ఆ దేవుణ్ణి నిరూపించమని చెబుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు ఏమంటాడు? యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవించుతున్నాడు నిరంతరము. ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే మేము నమ్ముకున్నాము, మీరందరూ ఆయననే నమ్ముకోండి అని మనం నిరూపించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా అంటే ప్రియమైన దేవుని వారు ప్రయత్నం చేయలేకపోతున్నాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనం ముగిస్తానండి. ఇక 11వ అధ్యాయం 3వ వచనం, నీవు సున్నతి పొందిన వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తామని అతనితో వాదము చేట్టుకుని అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పాను. నేను విప్పే పట్టణంలోకి ప్రార్థన చేయొచ్చునుగా పరవశుడైతుని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. అదేంటంటే 4 చెంగులు పట్టుకొని దింపబడిన పేద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి. చాలండి, ఈ సందర్భం అంతా మనకు తెలుసండి. ఇతడు ఈ పేతురు గారు చర్మకారుడు అనే ఒక యోహాను దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక దర్శనం కలిగింది దేవుని ద్వారాగా. ఎవరికి? పేతురు గారికి. ఏంటి ఆ దర్శనం అంటే ఏమండి, ఒక కొర్నేలు ఒక భక్తుడు ఉన్నాడు కదా, ఆ భక్తుడు నిజంగా ధర్మ కార్యాలు చేసేవాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవునికి నిత్యం ప్రార్థన చేసే అతనిని దేవుడు మెచ్చుకొని తన ఇంటికి పంపించడానికి పేతురు గారికి ఒక దర్శనం కలిగింది. అప్పుడు ఏమంటే కొర్నేలనే ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో
ఆయన కొంతమంది సేవకులను ఎక్కడికి పంపించిండు? పేతురు గారి దగ్గరికి పంపించిండు. అప్పుడు పేతురు గారు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. ఈ కొర్నేలు ఎవరు? అన్యుడు, ఇశ్రాయేలులు కాదు కాబట్టి మరి వాళ్ళ దగ్గరికి ఇశ్రాయేలు పోయేది కదా. ఒక నియమం ఉంది, ఇశ్రాయేలులకు అన్యులకు ఒక మధ్య నియమం ఉంది కాబట్టి మరి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే దేవుడు ఇతనికి దర్శనం కలిగించి ఆ దర్శనం ద్వారాగా అతడు పోయే విధంగా దేవుడు కల్పించి ఏమండి అన్యజనులను ఇశ్రాయేలును ఒకటే అని నిరూపించడానికి ఏమండి ఈ యొక్క ప్రయత్నం అంతా జరుగుతుంది పేతురు గారి కాలంలో. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, అన్యులైనా కానీ యూదులైనా కానీ ఎవరైనా కానీ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని భూమి మీద బ్రతకాలనేది దేవుడి యొక్క ఇంటెన్షను. అందుకనే ఏమండి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాతకి ఏమండి అన్యజనులు అనబడుతున్న మనల్ని ఏమండి యూదులను ఏం చేసిండు? దేవుడు ఒకటి చేసిండు. మీ అందరికీ ఒక్కటే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు, అందరికీ దేవుడు ఆయనే అని తెలియజేసే విధంగా మరి దేవుడు ఎన్నో ప్రవక్తల ద్వారాగా, భక్తుల ద్వారాగా తెలియజేసిండు. మరి ఈరోజు మనం ఆ భక్తులను నమ్ముకొని, ఆ దేవుని నమ్ముకొని, ఆ భక్తుల జీవితాలను మన జీవితాలు అన్వయించుకుంటూ దేవుణ్ణి నిరూపించగలుగుతున్నామా అంటే లేదని చెప్పవచ్చు. చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక 11:3 ఒకసారి చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైంది. ఈ ప్రపంచాలు ఎలా కలిగాయో తెలుసా అని మనం చెప్పాలి. ఈ లోకానికి ఒక లోకమా, ఈ ప్రపంచాలు ఎలా కలిగాయంటే దేవుని వాక్యం వల్లనే కలిగాయి. దేవుడు కలిగించాడు కాబట్టి ఈ లోకం వచ్చింది. దేవుడు అనుకున్నాడు కాబట్టి ప్రకృతి కలిగింది. దేవుడు ఏమండి మనుషులమైన మనందరినీ కావాలనుకున్నాడు కాబట్టి మనం వచ్చామని తెలియజేయడానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఏమంటాడు అక్కడ? చదువు. ప్రపంచాలు దేవుని వాక్యం వలనే నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవి కనబడాడు పదార్థము చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. చూసారండి, విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే మన శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అంటే చూసారండి, తన దేవుడే నిజమైన దేవుడని ఏమండి హేబేలు గారు ఒక శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. అంటే దేవుని ఏం చేశాడు? గొప్ప చేశాడు. ఏమండి ఈ ప్రపంచాలు నిర్మించబడ్డాయి, ఈ ప్రపంచాలు కలిగాయి, ఈ లోకం వచ్చింది అంటే దేవుని వలనే అనేది మనం నిరూపించగలగాలి. చూద్దాం. కీర్తన గ్రంథం 95:2 కీర్తన గ్రంథం 95:2 కీర్తన గ్రంథం 95:2 అక్కడ చూడండి. దావీదు గారు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 95:2 పర్వతములు పుట్టకముందే భూమిని లోకాన్ని నువ్వు పుట్టించకముందే యుగ యుగాలు నీవే దేవుడు అని తెలియబడుతుంది బైబిల్లో. ఏమంటే ఈ లోకం పుట్టకముందే నీవు ఉన్నావు, పర్వతాలు పుట్టకముందే నీవు ఉన్నావు, మనుషులమైన మేమందరం పుట్టకముందే నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, మనుషులందరినీ మట్టిలోనికి మార్చేది నీవే అని మోషే గారి యొక్క ప్రార్థన ద్వారా మనకి ఇక్కడ తెలియబడుతుంది. అంటే ప్రియమైన దేవుని వల్లరా ఎవరున్నారు ఈ లోకం పుట్టకముందు? తండ్రి అయిన దేవుడు, ఆయనే యెహోవా. ఆయన పేరు ఉన్నవాడు అనువాడునై ఉన్నాడుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అంటే ప్రియమైన దేవుని వల్లరా తరతరాలు మనకి నివాస స్థలం ఎవరు? దేవుడే అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 26:4 యెషయా గ్రంథము 26:4 చూడండి. 26:4 యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగాలు యెహోవాని నమ్ముకోండి. ఆయన ఉన్నత స్థల నివాసాలను ఎత్తైన దుర్గములను ఎరగగొట్టువాడు. ఆయన దానిని పడగొట్టాను,
నేలకు దాన్ని పడగొట్టాను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాయే నిత్యమైన ఆశ్రయదుర్గము, మనల్ని కాపాడాలి, రక్షించబడాలి భూమి మీద అంటే ఆయనని ఏం చేయాలి? మనం నమ్ముకొని బతకాలి, ఆయన నిరూపించుకుంటూ బతకాలి. నిజంగా ఆయనేనండి మన కాపాడేది. అందుకని మనం ప్రార్థన చేస్తాడు. ఏమైనా ప్రార్థన చేసుకుంటామండి? నేను పోతున్న రాకపోకలో నన్ను కాపాడు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం, అవును కదండి? అలా ప్రార్థన చేసుకుంటూ దేవుని కాపాదల ద్వారాగా మనం బ్రతుకుచున్నామండి. అందుకే ఆయన ఏమంటే నిత్యము ఆశ్రయ దుర్గముగా ఎవరు కనపడుతున్నాడు? దేవుడు, మనం నమ్ముకున్న దేవుడే కనపడుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం నిరూపించగలిగే అంత భక్తిని మనం నిజంగా భూమి మీద ప్రదర్శించాలండి. మన భక్తిని చూసి, మన మాటలను చూసి, ఏమండి, మన యొక్క వాక్యాన్ని బట్టి ఇతరులు మనం ఏం చేయాలి? నమ్మించే ప్రయత్నం చేయాలి. నిజమైన దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు అని నమ్మటానికి మనం నిజంగా ప్రయత్నం చేయాలండి. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాను? వీటి లెక్క చెప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలిచివాడే కదా. చూసారండి ప్రేమ దేవుని వల్ల. ఒక్కసారి నీ కనులు పైకెత్తి చూడు, ఇవన్నీ ఎలా సృష్టింపబడ్డవి, వీటన్నిటిని ఎలా నడిపిస్తున్నది ఎవరు అని దేవుడు అడుగుతున్నాడంటే నిజంగా ప్రేమ దేవుని వల్ల. ఒకనాడు ఏమంటే అబ్రహాం గారిని కూడా దర్శించి నీ కనులు పైకెత్తి ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని ఒకసారి నీ చేతనైతే లెక్కించు అని అంటే లెక్క పెట్టాడండి. లెక్క పెట్టలేనండి నక్షత్రాలు ఆకాశంలో కనపడుతున్నాయి. అంటే నీకు అంత జనంగానే నీకు నీ గర్భంలోంటి నేను పుట్టిస్తానని చెప్పాడు. అంటే ప్రేమ దేవుని వాళ్ళ దేవుడు ఎంత శక్తిమంతుడో అబ్రహాం గారిని నమ్మాడండి. నమ్మాడు కాబట్టే ఆయనకి ఇసాకును అనుగ్రహించాడు. ఆ ఇసాకు గర్భంలోనే యాకోబు, ఆ యాకోబు గర్భంలోనే 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాల నుంచే కొన్ని వేల మంది ఇశ్రాయేలులు పుట్టుకొచ్చారు. అంటే ఎంత నమ్మకం, ఎంత భక్తి ఉందండి అబ్రహాం గారికి, అవునా కదా? ఈరోజు అంత భక్తి భయము మనలో ఉందా? అలా నిరూపించగలుగుతున్నామా మనం నిజంగా దేవుని అంటే? నిరూపించలేకపోతున్నాం. అదే అంటుండే, ఏమంటాడు ఇక్కడ? మరలా చదువు మాటని. 40 అధ్యాయం 26వ వచనం యెషయా గ్రంథం. నీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడండి, మీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడు నాయన, వాటి యొక్క సమూహాన్ని ఎవరు కలగజేశారో మీకు అర్థమైందని చెబుతున్నాడు. మనం కూడా అలా చెప్పాలి. దేవుడు కలగజేసింది ఎవరో, వాటిని నడిపించింది ఎవరో, వాటిని పేర్లు పెట్టి పిలిచేది ఎవరో బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ నిజమైన దేవుడు ఎవరో మేము నిరూపిస్తున్నాము, ఆయన మేము ప్రకటిస్తున్నాము, ఆయన మేము బయలుపరుస్తున్నామనే మనం నిజంగా అలా చెప్పగలగాలి. అలా చెప్పగలుగుతున్నామా ప్రియమైన దేవునారా? చూడండి చివరిగా యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ముగిద్దాను. ఇక 57వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఏమండి? 17 వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గాన్ని నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుతును, నేను వారిని నడిపిస్తాను అంటుంది. ఎవరి గురించి చెబుతున్నాడంటే ఇశ్రాయేలుల గురించి. నిజంగా వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారండి. వాళ్ళకి నచ్చిన మార్గంలో నడిచారు. కానీ ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించాడు, ఈయన ద్వారాగా మేము ఏమండి ఎర్ర సముద్రం దాటాము అని నిరూపించడానికి నిలబడారు. వాళ్ళు నిలబడలేకపోయారు, వాళ్ళు పడిపోయారు. కాబట్టి వాళ్ళని బట్టి నిజమైన దేవుణ్ణి అక్కడున్న చుట్టూ ఉన్న ఆ దేశాల వారు ఏం చేశారు? దేవుణ్ణి దూషించారండి. అలా దూషించడానికి కారణం ఎవరంటే ఇదిగో వీళ్ళే ఇశ్రాయేలులు. వారి మార్గం అంతటిలో కూడా దేవుణ్ణి అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. కానీ దేవునికి అనుకూలంగా
ప్రవర్తించలేకపోయారు. ఈరోజు క్రైస్తవులని చెబుతున్న వాళ్ళు నిజంగా వారి యొక్క బోధ విధానాన్ని బట్టి ఏమండి అన్యజనుల్లో దేవుని నామం దూషించబడుతుందా? ఏమండి నమ్మబడుతుందా? దూషించే విధంగానే వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క బోధన విధానాన్ని బట్టి ఏమండి నిజంగా ఈరోజు చూడండి ఎంతోమంది మతోన్మాదులు దూషిస్తున్నారా లేదండి? దూషిస్తున్నారంటే మన ప్రవర్తన బట్టి మన దేవుడు నిజమైన వాడని మనం నిజంగా నిరూపించగలుగుతున్నామా? లేదండి. ప్రియమైన దేవుని వారా, ఈరోజు ఏమండి సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్లో మనం చూస్తే ఏమండి దేవుని సేవకులు బోధకులను చెప్పుకుంటున్న వారి యొక్క బోధన విధానాన్ని బట్టి అవతల వాళ్ళు దేవుణ్ణి నిజంగా దూషిస్తున్నారు. నిజమైన దేవుడు ఏడే అని వాళ్ళు నిరూపించలేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితి. అంటే వారి యొక్క బోధన విధానాన్ని బట్టే. అవును కదండి? కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల నిజ దేవుణ్ణి నిరూపించిన అలాంటి భక్తులులాగా మన భక్తి కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవానికి కొందరు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన అలనాటి భక్తులు తమ ప్రాణాలు సహితము నాయన వదులుకోవటానికైనా వాళ్ళు మరి నిన్ను విడిచిపెట్టలేదు నా తండ్రి. మేము కూడా ఈరోజు మమ్మల్ని చంపడానికి మరి మేము అంగీకరించిన క్రీస్తును విడిచిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నవి. అలాగా విడిచిపెట్టకుండా ఉండటానికే నీ పిల్లలకి మాటలు తెలియజేశాను. జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.